హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో ఏం రెసిపీ తెచ్చాను అనుకుంటున్నారా? సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా బ్రెడ్ బజ్జీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్ రెసిపీ, స్ట్రీట్ స్టైల్లో బ్రెడ్ బజ్జీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో అప్పటికప్పుడు చూపించేస్తాను మీకు. ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ట్రై చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం వాము కూడా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇందులోనే తినే సోడా కూడా ఒక చిటికెడు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా. వాము వేసుకుంటే డైజెషన్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వాము కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే ఈ రెసిపీ మనం పిల్లలకు పెడతాం కదా, తొందరగా అరుగుదల ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపి నీళ్ళని పోసుకుంటూ మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. సేమ్ అలానే, కాకపోతే ఒకేసారి నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ బజ్జీ పిండిలాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి థిక్నెస్. ఈ విధంగా వచ్చేలా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని వీటిని క్రాస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్రాస్గా కట్ చేస్తున్నాను, ట్రయాంగిల్ షేప్లో. లేదు మీరు స్క్వేర్ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఒక బ్రెడ్ 2 స్లైసెస్ కింద కట్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు మనం ముందుగా కలిపిన ఈ శనగపిండి మిశ్రమంలో ఈ బ్రెడ్ స్లైసెస్ని అటు ఇటు డిప్ చేసుకుంటూ పిండి మొత్తం దీనికి కోట్ అయ్యేలాగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్రెడ్ బజ్జీకి కంపల్సరీ మీరు మిల్క్ బ్రెడ్ వాడకుండా శాండ్విచ్ బ్రెడ్ని మాత్రమే వాడండి. ఎందుకంటే మిల్క్ బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కదా, టేస్ట్ అంత బాగోదు. శాండ్విచ్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ బజ్జీలన్నీ కూడా వేయించుకొని తీసేసుకుంటే సింపుల్గా మనం స్ట్రీట్ స్టైల్లో బ్రెడ్ బజ్జీ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో కాంబినేషన్ మనకి పెరుగు రైతాలాగా ఇస్తారనమాట బయట స్ట్రీట్ స్టైల్లో. మనం అదే తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో చిక్కటి పెరుగు కమ్మగా ఉండేది తీసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం టేస్ట్ కమ్మగా ఉంటే బాగుంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకొని మనం ముందుగా వేసుకున్న బజ్జీలని ఇలా నేను చూపిస్తున్నట్టుగా గ్యాప్ చేసుకుంటూ ఆ పెరుగు మొత్తాన్ని, ఆ పెరుగు రైతా ఉంది కదా, దాన్ని బజ్జీల్లో వేసుకొని పైన టమాటో సాస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడో ఒకసారి కదా పిల్లలకు పెట్టేది, ఇలా చేయొచ్చు. రెగ్యులర్గా అంటే పెట్టకూడదు, కానీ అప్పుడప్పుడు ఇలా పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.